హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మండే ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఇంకొకసారి ఒక కన్సాలిడేషన్ చూసాం మార్కెట్స్లో మనం. సో నిన్న ఒక పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయిన తర్వాత మార్కెట్స్ ఈరోజు ఒక నర్వస్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఒక నర్వస్ స్టార్ట్ తర్వాత వన్స్ అగైన్ న్యూ రికార్డ్ హైస్ని అయితే ఫామ్ చేయడానికి ప్రయత్నించాయి, కానీ ఫెయిల్ అయినట్టు కనిపిస్తున్నాయి హయ్యర్ లెవెల్స్ దగ్గర. సో సెకండ్ హాఫ్లో ఒక షార్ప్ సెల్ ఆఫ్ గురవడం చూసాం. అండ్ క్లోజింగ్ సమయానికి ఆల్మోస్ట్ ఫ్లాటిష్ నోట్లో క్లోజ్ అయ్యాయి. ప్రధాన ఇండెక్స్ అయిన నిఫ్టీ 0.07% నష్టపోయి ఆల్మోస్ట్ మార్జినల్ లాసెస్తో 15,163 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 0.02% లాభపడి 51,544 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2% నష్టపోయింది. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2% లాభపడింది. సో ఒక మిక్స్డ్ పర్ఫార్మెన్స్ చూసాం బ్రాడర్ మార్కెట్స్లో. మిడ్ క్యాప్స్ అయితే అండర్ పర్ఫామ్ చేసే అండ్ స్మాల్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేసే వెన్ కంపేర్ టు బెంచ్ మార్క్స్ అని క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇక ఎఫ్ఐఐ ఫ్లోస్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి, అంటే మనకి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి బడ్జెట్ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా ఎఫ్ఐఐస్ నుంచి ఇన్ఫ్లోసే చూస్తున్నాం. అండ్ నిన్న కూడా 944 crores దాకా ఎఫ్ఐఐస్ క్యాష్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అయితే కంటిన్యూ అవుతుంది. బట్ మార్కెట్స్ అయితే ఒక పాజ్ తీసుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఎర్నింగ్స్ సీజన్ కూడా ఆల్మోస్ట్ ఫ్యాగ్ ఎండ్కి వచ్చింది కాబట్టి మార్కెట్స్ కాస్త డైజెస్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఎర్నింగ్స్ని అండ్ బడ్జెట్ని. సో కొంచెం పాజ్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నియర్ టర్మ్లో. అండ్ గోయింగ్ అహెడ్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం మన లేటర్ పార్ట్ ఆఫ్ అనాలిసిస్లో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంత వాలటైల్ సెషన్లో అండ్ ఆల్మోస్ట్ ఫ్లాటిష్గా క్లోజ్ అయిన సెషన్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి అండ్ ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయి చూద్దాం. బ్యాంక్స్ 1% లాభపడి టాప్ గెయినర్స్గా ఉన్నాయి, ఫాలోడ్ బై పిఎస్యూస్ 0.3%, ఐటీ ఇండెక్స్ 0.2% అండ్ రియాలిటీ 0.01% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండిసెస్ విషయానికి వస్తే మెటల్స్ 1.7% నష్టపోయి టాప్ లూజర్స్గా ఉన్నాయి, ఫాలోడ్ బై ఎఫ్ఎంసీజీ 1.6%, ఫార్మా 1.1% అండ్ ఇన్ఫ్రా ఇండెక్స్ 0.6% దాకా నష్టపోయాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే అదానీ పోర్ట్స్ 4.2% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ 2.7%, యాక్సిస్ బ్యాంక్ 1.4% అండ్ ఇన్ఫోసిస్ 1.3% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఐటీసీ 3.97% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై గెయిల్ 2.6%, సన్ఫార్మా 2.6% అండ్ ఓఎన్జీసీ 2.5% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మదర్సన్ సుమి గురించి మాట్లాడుకోవాలి. మదర్సన్ సుమి ఈరోజు ఇంట్రాడేలో మోర్ దెన్ 10% గెయిన్ అవడం చూస్తున్నాం. అండ్ క్లోజింగ్ సమయానికి కూడా హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ Q3 రిజల్ట్స్లో హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ రెవెన్యూ వీళ్ళు పోస్ట్ చేయడం చూస్తున్నాం. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 15% ఇంక్రీజ్ కూడా చూపించారు వీళ్ళు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మోర్ దెన్ డబుల్ అయినట్టు కనిపిస్తుంది. అది కూడా ఒక పాజిటివ్ అంశం. సో హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ రెవెన్యూ గ్రోత్తో పాటు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డబుల్ అవ్వడం అనేది కూడా ఈ స్టాక్ ఇంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయడానికి కారణమని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ కామెంటరీ ఇచ్చింది, అది కూడా ఒక పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు మనం. ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం ఎస్బీఐ కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్బీఐ కార్డ్స్ ఈరోజు ఇంట్రాడేలో మోర్ దెన్ 2% గెయిన్ అవ్వడం చూసాం. అండ్ క్లోజింగ్ సమయానికి మాత్రం 0.5% లాసెస్తో ముగిసింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్బీఐ కార్డ్ ఇంట్రాడేలో 1049 లెవెల్స్ రీచ్ అయింది. ఆ పాయింట్ ఇన్ టైంకి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 ట్రిలియన్ మార్క్ వరకు రీచ్ అవ్వడం చూస్తున్నాం మనం దీని మార్కెట్ క్యాపిటలైజేషన్. అండ్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 52 వీక్ హైని కూడా ఈరోజు టచ్ చేసిందని చెప్తాం మనం. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఎస్బీఐ కార్డ్స్ డెఫినెట్గా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎనీ డిప్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇన్ ఎస్బీఐ కార్డ్ ఈజ్ ఎ బై అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ ఈరోజు ఇంట్రాడేలో మోర్ దెన్ 4% ఫాల్ అవడం చూస్తున్నాం. అండ్ ఐటీసీ కూడా Q3 రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అండ్ Q3 రిజల్ట్స్ ఒకసారి చూసినట్లయితే మనం లాస్ట్ ఇయర్ కంపారిజన్తో కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 11.6% డిక్రీజ్ అయినట్టు వీళ్ళు ప్రకటించడం జరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ డిక్రీజ్ అవడంతో పాటు ఈ మధ్యకాలంలో ప్రైస్ చూసుకున్నట్లయితే ఐటీసీ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ బడ్జెట్. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే బడ్జెట్లో సిగరెట్స్ మీద అడిషనల్ ట్యాక్సెస్ లివే చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి. బట్ బడ్జెట్లో అలాంటి నెగిటివ్ సర్ప్రైజెస్ ఏమీ లేకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ అందరూ ఒక పాజిటివ్గా తీసుకోవడం చూసాం ఐటీసీని. అండ్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కూడా చూసాం.
సో పోస్ట్ రిజల్ట్స్ కాస్త ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా మరింత ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈ వీక్ ఇన్ టోటల్ చూసుకున్నట్లయితే 8% దాకా ఐటీసీ స్లిప్ అవడం చూస్తున్నాం. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 2-3% అయితే ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ని రీచ్ అవ్వడం చూసాం, బట్ రికార్డ్ హైస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. సో ఈ ఫెయిలింగ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? జస్ట్ పాజ్ని రిప్రజెంట్ చేస్తుందా, లేదా మార్కెట్స్ ఫెయిల్ అయ్యి ఫర్దర్గా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే విషయాలు ఈ సెక్షన్లో అనలైజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్. నిన్న కూడా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఆన్ ద హైయర్ సైడ్ 15,250 లెవెల్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆన్ ద లోవర్ సైడ్ 15,000 అనేది మేజర్ సపోర్ట్ అని చెప్పి ఈ పర్టికులర్ ప్రైస్ బ్యాండ్లోనే ఈరోజు ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఆన్ ద హైయర్ సైడ్ 15,250 మార్క్ని టచ్ చేయడానికి ప్రయత్నించింది, బట్ ఆ లెవెల్స్ దగ్గర ఫెయిల్ అయిందని చెప్పి మనం చూసాం. ఈరోజు సేమ్ లెవెల్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఈవెన్ ఫర్ మండే 15,250 లెవెల్స్ పైన ట్రేడ్ అయ్యి అట్లీస్ట్ 1 అవర్ క్లోజ్ అవ్వగలిగితేనే నిఫ్టీలో ఫర్దర్ బుల్లిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ ద వే 15,375 లెవెల్స్ వరకు నిఫ్టీ ట్రావెల్ చేయొచ్చు గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ వీక్. అయితే సపోర్ట్ సైడ్ గురించి మాట్లాడుకుంటే 15,000 అనేది ఇమీడియట్ సపోర్ట్. ఈ లెవెల్స్ బిలో అట్లీస్ట్ 1 or 2 అవర్స్ ట్రేడ్ అయ్యి క్లోజ్ అవ్వగలిగితేనే ఫర్దర్గా నిఫ్టీలో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఆల్ ద వే టువర్డ్స్ 14,870 లెవెల్స్ వరకు. ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే 14,500 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నియర్ టర్మ్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 4-5 సెషన్స్ నుంచి మనం కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో ఒక కన్సాలిడేటివ్ ట్రేడ్ చూస్తున్నామని చెప్పి అండ్ మేజర్గా 36,500 అనేది రెసిస్టెన్స్ అండ్ 35,500 అనేది సపోర్ట్ అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా అదే ప్రైస్ బ్యాండ్లో ట్రేడ్ అయింది. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా 36,500 పైన అట్లీస్ట్ 1 or 2 అవర్స్ ట్రేడ్ అయ్యి క్లోజ్ అవ్వగలిగితేనే బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్ బులిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ ద వే 37,000 మార్క్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ లెవెల్స్లో ఫెయిల్ అయితే మాత్రం 35,500 అనేది ఇమీడియట్ సపోర్ట్. ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే 34,950 లెవెల్స్ వరకు కూడా స్లిప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మనం ఒక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి. నిఫ్టీలో డబల్ టాప్ ప్యాటర్న్లా కనిపిస్తుంది. 15,250 దగ్గర 2 సార్లు ఫెయిల్ అవడం చూస్తున్నాం మనం. ఇదివరకు రికార్డ్ హైస్ని ఫామ్ చేసింది అండ్ ఈరోజు కూడా అదే లెవెల్స్ దగ్గర ఫెయిల్ అయింది. సో ఇది కాస్త కాషియస్ అవుట్లుక్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో కొంచెం ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, పొజిషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అన్నట్టు కనిపిస్తుంది. ఓన్లీ 15,250 లెవెల్స్ క్రాస్ అయ్యి క్లోజ్ అయిన రోజును మాత్రమే మనం మళ్ళీ బుల్లిష్గా మాట్లాడుకుంటాం నిఫ్టీ వరకు. అయితే ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్లు నిఫ్టీలో అయితే ఒక కాషియస్ అవుట్లుక్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి స్టాక్స్ను కూడా రికార్డ్ హైస్ దగ్గర ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే సజెషన్ చేయట్లేదు. బట్ ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వెరీ స్టాక్ స్పెసిఫిక్ అండ్ న్యూ స్పెసిఫిక్ స్టాక్స్ని మనం పిక్ చేసుకోవడం బెటర్. లైక్ ఎస్బీఐ కార్డ్స్ కానీ, మదర్ సున్సిమి కానీ, ఇలాంటి పర్టికులర్ స్టాక్స్ ఏమైనా న్యూ స్పెసిఫిక్గా డ్రివెన్ ఉంటే మాత్రం ఆ పర్టికులర్ స్టాక్స్ని ఇంట్రాడే ఆర్ 1 or 2 డేస్ కోసం అయితే పిక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ సైడ్ లైన్స్లో ఉండడం బెటర్. ఇక ఏ స్టాక్స్కి దూరంగా ఉండాలి, ఏ స్టాక్స్ బేరిష్ సెటప్లో ఉన్నాయి అంటే ఈరోజు మనం నాట్కో ఫార్మాని అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నాట్కో ఫార్మా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ యాక్షన్ చూసినట్లయితే వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 850, 860 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్లో కనిపిస్తుంది. మనకి ఈరోజు ఇంట్రాడేలో ఆ పర్టికులర్ ప్రైస్ జోన్ని బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. సో ఫర్దర్గా నాట్కో ఫార్మా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టెక్నికల్గా. సో ఆల్ ద వే 730 లెవెల్స్ వరకు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. బట్ ఓన్లీ 9-10 లెవెల్స్ పైన వెళ్ళనంత వరకు మాత్రమే ఈ వ్యూ వ్యాలిడ్ అవుతుంది. సో 9-10 లెవెల్స్ని స్టాప్ లాస్గా మెయింటైన్ చేస్తూ నాట్కో ఫార్మాని మనం సెల్ సైడ్ కన్సిడర్ చేయొచ్చు ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 730 లెవెల్స్. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియోలో కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.